నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 10వి షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఇంపార్టెంట్ ఏమున్నాయో చూద్దాము. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వెరీ షార్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి వాట్ డూ యూ మీన్ బై కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనేది మనకు క్వశ్చన్. సో కాన్స్టిట్యూషన్ అనేది సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే రూలర్స్ ఉంటారో వాళ్ళకి, ఇంకా ఎవరైతే పీపుల్ ఉంటారో రూలర్స్ నుంచి రూల్ అవ్వబడతారో వాళ్ళకి ఏవైతే రూల్స్ ఇంకా రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిని కాన్స్టిట్యూషన్ అని అంటారంట. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ది పీపుల్. సో గవర్నమెంట్కి ఏవైతే పవర్స్ ఇంకా ఫంక్షన్స్ ఉంటాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట ఈ కాన్స్టిట్యూషన్. ఇంకా పీపుల్కి రైట్స్ డ్యూటీస్ ఏమున్నాయి అనేది కూడా చెప్తుందంట. ఇట్ ఈస్ సుప్రీం లా. సో ఏదైతే మనకి కాన్స్టిట్యూషన్ ఉందో అది అన్నిటికంటే పెద్ద లా అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ప్రియాంబుల్. సో ప్రియాంబుల్ అంటే ఏంటిది అని మనకి ఇక్కడ క్వశ్చన్ ఉంది. Every constitution will have a preamble. It denotes the aims and aspirations of the constitution. సో ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్లో ఒక ప్రియాంబుల్ ఉంటుందంట. ఇంకా ఇది ఏదైతే కాన్స్టిట్యూషన్ది ఎయిమ్ ఇంకా ఆస్పిరేషన్స్ ఉన్నాయో అవన్నిటిని డినోట్ చేస్తుంది, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇది ప్రియాంబుల్ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషన్కి సోల్ లాగా అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ప్రియాంబుల్ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఈ 2 మాత్రమే వెరీ షార్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనము యూనిట్ 11ది ఎస్ఏ ఆన్సర్ ఇంపార్టెంట్ది చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.